హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేటి వరకు మనం మార్నింగ్ క్లాస్ వరకు కూడా మ్యాట్రిక్స్ అనే టాపిక్ నుంచి ఒక ఎస్ఏ కవర్ అవుతుందని చెప్పాను. క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 30లో అయితే ట్రిగ్నామెట్రీలో ఒక కాన్సెప్ట్ ఉందండి. అది కానీ లేదు ట్రిగ్నామెట్రీ కాకపోతే కోనిక్ సెక్షన్ నుంచి పారాబోలా, ఎలిప్స్ ఈ రెండింటి నుంచి అడుగుతున్నారు. సరే అవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 30 అంటే మ్యాక్సిమం నేను 30 అనగా 30 వస్తాను కాదండి, 29 కానీ 31 కానీ అటు ఇటు కొంచెంలో ఉంటాయి. సరే 28 చెప్పాను, ఇప్పుడు 30 అంటే సెకండ్ ఎస్ఐ చెప్తున్నాను నేను. A:B:C = 7:8:9. దెన్ cos A cos B cos C. ఫస్ట్ cos A ఫార్ములా, cos B ఫార్ములా, cos C తెలియాలి. ABC అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనేవి వెర్టిసెస్ అనుకుంటే ఏకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ యొక్క లెంత్ స్మాల్ ఏ అనుకోండి, బికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ యొక్క లెంత్ స్మాల్ బి అనుకుంటే సికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ యొక్క లెంత్ స్మాల్ సి అయితే cos A ఫార్ములా ఏంటంటే cos A = A స్క్వేర్ ప్లస్ b square plus c square minus a square by 2bc. అంటే ఇక్కడ a అన్నప్పుడు మిగిలిన రెండు సైడ్స్ స్మాల్ b స్మాల్ c ని స్క్వేర్ చేసి ప్లస్ చేసి ఆ a ని మైనస్ చేయాలి బై 2bc. ఇంకొకటి cos b చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. b అన్నప్పుడు b కాని సైడ్స్ a c అంటే a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్, b కాని సైడ్స్ ఆ రెండు ప్లస్ చేయాలండి స్క్వేర్ చేసి, మైనస్ బి స్క్వేర్ బై 2ac. అలాగే cos C అంటే cos C = a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి కాని సైడ్స్ ఏ బి ప్లస్ చేసి మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఈ మూడు ఫార్ములాలు తెలిస్తే లెక్క చేయడం చాలా ఈజీ అండి. సరే సమ్లోకి వెళ్తే గివెన్ A:B:C = 7:8:9. అంటే ఇక్కడ రేషియో ఈక్వల్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ బై ఫస్ట్ ఎలిమెంట్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ ఇస్ సెకండ్ ఎలిమెంట్ ఇజ్ ఈక్వల్ టు థర్డ్ ఎలిమెంట్ బై థర్డ్ ఎలిమెంట్. అంటే ఏంటండి A/7 = B/8 = C/9 అని అర్థం. అంటే ఇంప్లాయిస్ ఏమైనా ఇచ్చండి A/7 ఇజ్ ఈక్వల్ టు B/8 = C/9. దీన్ని ఏదో కాన్స్టెంట్ కేకి ఈక్వల్ చేయండి. ఫస్ట్ దాన్ని కేకి ఈక్వల్ చేయండి, సెకండ్ దానికి కేకి ఈక్వల్ చేయండి, థర్డ్ దాన్ని కూడా కేకి ఈక్వల్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి A/7 = K ఇంప్లాయిస్ A = 7K. అలాగే ఇది ఈక్వల్ చేయండి B/8 = K, B = 8K, C/9 = K, C = 9K. సో ABC వాల్యూస్ మనం K లో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? cos A cos B cos C = 14:11:16 ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ cos A ఫైండ్ అవుట్ చేస్తాం. cos A cos A ఫార్ములా ఏం చెప్పానండి? B² + C² - A² బై 2bc. B² + C² - A² బై 2bc. B వాల్యూ ఎంత అంటే 8K. అంటే 8K² + 9K² - 7K² బై 2 ఇంటూ B ఎంతండి 8K, C ఎంతండి 9K. 8² అంటే 8 8 64K², 9 9 81K² మైనస్ 7 7 49K² బై ఇవి ఎలాగ ఉంచుతాం మల్టిప్లై, మళ్ళీ క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి 2 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ K². ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేయండి 81 64
4 plus 1, 5. 14. 145k square minus 49k square by 2 into 8 into 9 k square. 145 నుంచి 49 మైనస్ చేస్తే implies cos A equal to 96k square by 2 into 8 into 9 into k square. K square cancel. 8 table. 8 ones are 8. 8 twos are 16. So 2 table 6 times. So cos A equal to 6 by 9. ఇందులో కూడా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 3 3s are. సో ఫైనల్ గా cos A వాల్యూ ఎంత వచ్చిందండి? 2 by 3. ఫైనల్ గా రేషియో వచ్చేసరికి మాత్రం ఇది మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు cos B ఫైండ్ అవుట్ చేద్దాం. cos B ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై 2AC. A స్క్వేర్ అంటే 7k హోల్ స్క్వేర్. A స్క్వేర్ ఎంతండి? 7k హోల్ స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ అంటే 9k హోల్ స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే 8k హోల్ స్క్వేర్ బై 2 into A వాల్యూ 7k, C వాల్యూ 9k. 7 7s are 49k square, 8 8s are, so 9 9s are 81k square, 8 8s are 64k square by 2 into 7 into 9 into k square. ఈ రెండు ప్లస్ చేద్దామండి. 49 plus 81, 9 plus 1 10, 8 plus 4 12, 12 plus 1 13 అంటే 130k square minus 64k square. 2 into 7 into 9 into k square. సరే 130 నుంచి 64 మైనస్ చేద్దాం. 10 minus 4 6 బార్ పైన 12, 12 minus 6 6 అంటే ఫైనల్ గా 66k square by 2 into 7 into 9 k square. K square cancel. 3 table 3 3s are, 3 2s are, 3 2s are. 2 table 11 times. So implies cos B equal to 11 by 7 3s are 21. cos B వాల్యూ ఎంత వచ్చిందండి? 11 by 21. ఇక ఫైనల్ గా మనం cos C ఫైండ్ అవుట్ చేద్దాం. సో cos C ఈక్వల్ టు cos C ఫార్ములా ఏంటండి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AB. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AB. A స్క్వేర్ ఏ వాల్యూ ఎంతండి? 7k హోల్ స్క్వేర్. ఓకే 7k హోల్ స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 8k హోల్ స్క్వేర్ మైనస్ C స్క్వేర్ అంటే 9k హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ A అంటే 7k, B అంటే 8k అంటే 7 7s are 49k square, 8 8s are 64k square, 9 9s are 81k square by 2 into 7 into 8 into k square. ఈ రెండు ప్లస్ చేయండి. 49 plus 64, 9 plus 4 13, 6 plus 4 10 plus 1 11. 113k square minus 81k square. 2 into 7 into 8 into k square. So 113 నుంచి 81 మైనస్ చేయండి. 3 minus 1 2, 11 minus 8 3. సో ఫైనల్ గా ఏమొచ్చిందండి? 32
k square by 2 into 7 into 8 into k square. K square cancel. 8 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్. ఫైనల్ గా ఏమొచ్చిందండి? cos c ఈక్వల్ టు 2/7. సో మనకి ఏం వాల్యూ వచ్చినాయి? cos a వాల్యూ 2/3, cos b వాల్యూ 11/21, cos c వాల్యూ 2/7. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? cos a is to cos b is to cos c ఈక్వల్ టు 14 is to 11 is to 16 ప్రూవ్ చేయాలి. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేసినప్పటి వరకు cos a వాల్యూ 2/3, cos b వాల్యూ 11/21, cos c వాల్యూ 2/7. సో నౌ cos a is to cos b is to cos c ఈక్వల్ టు cos a వాల్యూ ఎంత వచ్చిందండి? 2/3 is to cos b వాల్యూ ఎంత వచ్చిందండి? 11/21 is to cos c వాల్యూ 2/7. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మరి రేషియోస్ ఉన్నాయి, ఇక్కడ అసలు ఏ వాల్యూస్ లేవు. సో 3కి 21కి 7కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎల్సిఎం తో ఈ మూడు వాల్యూస్ ని మల్టిప్లై చేయాలి. సరే ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 3కి 21కి 7కి 3 టేబుల్ పోతుంది. 3 1s 3 7s, ఇక్కడ 7 క్యాన్సిల్ అవ్వగా లాగా ఉంచేయండి. ఇప్పుడు 7 టేబుల్ 1 3 1 7 1s 7 1s 7 3s 21. సో ఎల్సిఎం ఎంతండి? 21. సో మల్టిప్లై 21 తో ఈచ్ టర్మ్ ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2/3 into 21 is to 11/21 into 21 is to 2/7 into 21. 7 table 3 times, 21 cancel, 3 table 7 times, 7 2s 14 is to 11 is to ఇక్కడ ఇది 2 అయినా చూడండి ఒక్కసారి. ఇది 14 is to 11 is to 6 అండి. సారీ నేను తప్పు రాశాను. 3 2s 6. సో ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏంటంటే 14 is to 11 is to 6. నేను క్వశ్చన్ లో నాకు తప్పు రాశాను. 14 is to 11 is to 6 ఇచ్చాడు. నేను మనకు అంతా క్యాలిక్యులేషన్ అంతా రైటే. ఇదే 14 is to 11 is to 6 అండి. క్వశ్చన్ తప్పు రాశాను, కావాలి మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. సో ఆన్సర్ ఏంటంటే cos a is to cos b is to cos c ఈక్వల్ టు 14 is to 11 is to 6. హాయ్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు చెప్తున్న క్లాస్ అన్ని మీకు అర్థమయ్యి ఉన్నట్లయితే కొంచెం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకండి, మీరు చేసే ఈ షేర్ చేయటం వల్ల నాకు కొంచెం వ్యూస్ కూడా పెరుగుతాయి. దాంతో నేను ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా బాగా ఇంట్రెస్ట్గా, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. నేను చేసే వీడియోలు మీకు హెల్ప్ అవుతాయి. మీరు చేసే షేర్లు, లైక్ల వలన నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. కాబట్టి మర్చిపోవద్దు, లైక్ చేసి షేర్ చేయండి.